ఎవ్రీ టైం న్యూ ఇయర్ స్టార్ట్ చేసేటప్పుడు పోయిన ఇయర్ ఏవైతే అచీవ్ చేయలేకపోయామో ఈ ఇయర్ వాటిని డెఫినెట్గా చేద్దాం అనుకుంటాం. కానీ కొన్ని డేస్లోనే ఓల్డ్ హ్యాబిట్స్ అండ్ ఓల్డ్ రొటీన్స్లోనే పడిపోతాం. ఇది ఎందుకలా అవుతుందంటే మనం గోల్ని అచీవ్ చేసినప్పుడు మాత్రమే హ్యాపీగా ఉండాలనుకుంటాం, కానీ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయట్లేదు. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఏదో గోల్ అచీవ్ చేయాలని కాకుండా దానికి తగ్గే హ్యాబిట్ అనేది మనం ఫామ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ 2025 గోల్ కనుక ఫిట్నెస్ అనుకుంటే డైలీ 6 to 7 యోగా చేయాలని ఫిక్స్ కావచ్చు. 1 or 2 డేస్లో రిజల్ట్స్ అనేది రాకపోవచ్చు. ఇలాగ మీరు డైలీ 3 months పాటు చేస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో గోల్ అచీవ్ చేసినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అనుకున్న బదులు మనం ఆ డైలీ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యోగా చేస్తున్నప్పుడు మీరు ఆ ఎనర్జీని కింద ఫీల్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మళ్ళీ యోగా చేయాలనిపిస్తుంది. ఇలాగ 2-3 months చేసిన తర్వాత మనకి యోగా అనేది ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. దీన్నే ఇంగ్లీష్లో సెకండ్ నేచర్ అంటారు. సో ఆటోమేటిక్గా మీరు యోగా అనేది కష్టపడి చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత మీరు ఇంకొన్ని హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో గోల్ అచీవ్ చేయాలని కాకుండా దానికి తగ్గే ప్రాసెస్ని సెట్ చేసుకోండి. వన్స్ ఈ హ్యాబిట్ అనే ప్రాసెస్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి వస్తాయి. అఫ్ కోర్స్ స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది. ఇన్ని రోజులు డిస్ట్రాక్షన్స్కి అలవాటైన మనం ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ కొన్ని డేస్ తర్వాత ఇది ఆటోమేటిక్ హ్యాబిట్ అయిపోయింది కాబట్టి అండ్ ఆ హ్యాబిట్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి కావాల్సిన ఆ ఫిట్ షేప్ కావచ్చు, ఆ కెరీర్ ప్రోగ్రెస్ కావచ్చు, ఆ స్కిల్ కావచ్చు, ఆ ఎగ్జామ్ రిజల్ట్ కావచ్చు, వాటిని మనం అచీవ్ చేయగలం. మీద నచ్చు ఎందుకు ఈ హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం, మనకి నచ్చినప్పుడే పనులు చేసుకోవచ్చు కదా అని. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి నచ్చినప్పుడు మనం నచ్చిన విధంగా పనులు చేసుకోవట్లేదు. మన జాబ్ లేదా స్టడీస్ తర్వాత మనకి దొరికే టైం అనేది చాలా తక్కువ. ఆ మిగతా టైం కూడా రియాక్షన్లో అయిపోతుంది. నాలాంటి ఒకటి వీడియో చేసి చూడమని చెప్తాడు, ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ రీల్ అప్లోడ్ చేసి చూడమని చెప్తాడు. న్యూస్ కంపెనీస్ వాళ్ళ న్యూస్ చదవమని చెప్తుంది, ఇంకో కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోమని చెప్తుంది. ఇలా చాలామంది మీ టైం అనేది అడుగుతున్నారు. మనకి తెలియకుండా మన లైఫ్ అనేది రియాక్షన్లో అయిపోతుంది. రియాక్టివ్ లైఫ్కి యాక్టివ్ లైఫ్కి చాలా తేడా ఉంది. రియాక్టివ్ లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో క్రికెట్ ఆడడం లాంటిది. యాక్టివ్ లైఫ్ అంటే మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి గేమ్ ఆడడం లాంటిది. దానికి దీనికి అంత డిఫరెన్స్ ఉంటుంది. మనం 3 hours 4 hours వీడియో స్క్రోల్ చేసినా సరే మనకు కావాల్సిన ఆ హ్యాపీనెస్, ఆ పీస్ అనేది రాదు. ఎందుకంటే అది మన యాక్టివ్ లైఫ్ కాదు కాబట్టి. సో హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనకు కావాల్సిన గోల్స్ అచీవ్ అవుతాం అండ్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం. మనం 67 years బతుకుతాం అనుకుంటే 365.4 into 67 వేసుకుంటే మహా అయితే 24,000 days. మనమే డిసైడ్ చేసుకోవాలి మన లైఫ్ రియాక్షన్లో ప్యాసివ్గా అయిపోవాలా లేకపోతే మన లైఫ్ యాక్టివ్గా ఆ మూమెంట్లో ఉండాలా అనేది. దాన్ని లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటారు.